అధిక సంతానం ఆరోగ్యానికి హానికరంతో ప్రారంభించి ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు, ఇట్లాంటి నినాదాలతో దశాబ్దాలుగా మన దేశంలో ఎట్లయితే జనాభా పెరుగుదలని నియంత్రించారో, చైతన్యపరిచి నియంత్రించారు, అదే సందర్భంలో విదేశాల్లో కూడా ఇట్లాగే చేసుకొచ్చారు. చివరికి ఇప్పుడు లగ్జరియస్ లైఫ్ కావాలని కోరుకునే యువతరం పెరిగిపోయి వాళ్ళు కనండ్రా అన్న కనలేని పరిస్థితి అయిపోయింది. సెటిల్ అయిన అబ్బాయి కావాలని అమ్మాయి, అమ్మాయి వల్ల సెటిల్ అయిపోవాలని అబ్బాయి, ఇద్దరూ కలిసి చివరికి 30లలో పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లల పొట్టక గొల్లుమంటున్నటువంటి స్టేజ్. ఈ దశలో ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాం పిల్లల్ని కనండి అని చెప్పేటటువంటి దశకి చైనా అట్లాగే మారితే ఇప్పుడు వివిధ దేశాలు, అందులో దక్షిణ కొరియా $38,000 అంటే దగ్గరగా 3.5 లక్షల రూపాయలు అక్కడ పిల్లల్ని కంటే పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కంటే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే లోయెస్ట్ బర్త్ రేట్ అక్కడ అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, పిల్లల్ని కనడానికి ఇష్టపడనటువంటి సందర్భంలో ప్రోత్సాహం ఇస్తాం, రండి బాబు రండి పెళ్లి చేసుకోండి, రండి బాబు రెండు కనిపెట్టండి అని చెప్తున్నారు.